హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు రావ్_ట్యూట్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మ్యాట్రిసెస్లో 4 మార్క్స్ అండి. సో మ్యాట్రిసెస్లో 4 మార్క్స్ అనేవి మనకి ఒక సమ్ వస్తుంది. సో అందులో ఇంపార్టెంట్ కన్ఫర్మ్గా గన్ షాట్ సమ్స్ అనేవి చెప్తున్నాను. సో ఒకసారి చూడండి. θ - φ = π/2, దెన్ షో దట్ cos square theta cos theta sin theta cos theta sin theta sin square theta into cos square phi cos phi sin phi cos phi sin phi sin square phi ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. సరే, సో ఇది ప్రూవ్ చేయాలంటే మనం ఫస్ట్ ఏంటంటే మీరు కరెక్ట్గా ఇది 0 రావాలి అంటే కన్ఫామ్గానా ఇక్కడ ఫై ఉందండి, యాంగిల్ ఇక్కడ తీటా ఉందండి. సో కంప్లీట్గా ఈ వాల్యూస్ అనేవి ఏంటవ్వాలి, అయితే తీటాలోనైనా చేంజ్ అవ్వాలి మొత్తం అంతా, లేదా కంప్లీట్గా ఫైవ్లోనైనా మనం చేంజ్ చేసుకోవాలి. సరే, ఎలా చేంజ్ చేయాలి? ఫస్ట్ ఇది తీసుకుంటున్నానండి. θ - φ = π/2. సో θ ఈ ఫైవ్ ఇట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నానండి, ప్లస్ అయిపోతుంది, ప్లస్ π/2 అవుతుంది. ఓకేనా? దిస్ కెన్ బి రిటన్ యాస్ θ = π/2 + 5 ఇలాగే రాయొచ్చు కదా. సో ఇప్పుడు నేను LHS తీసుకుంటున్నానండి. LHSలో θ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను. సో నౌ వీ హ్యావ్ టు టేక్ LHS. cos square theta cos theta sin theta cos theta sin theta sin square theta into cos square phi cos phi sin phi cos phi sin phi into sin ఇక్కడ sin square phi అండి. సో ఇప్పుడు థీటా ప్లేస్లో నేను వాల్యూ వేస్తున్నానండి. cos స్క్వేర్ థీటా అంటే π/2 + 5. ఓకేనా? అలానే కాస్ థీటా ప్లేస్లో π/2 + 5 సైన్ థీటా ప్లేస్లో π/2 + 5. సిమిలర్లీ అలానే ఇక్కడ కూడా కాస్ π/2 + 5 sin π/2 + 5 into sin square π/2 + 5 అండి. సో ఈ పార్ట్ వేస్తాను, ఇంకా ఇది పార్ట్ వేస్తున్నాను. ఏంటది? cos square phi cos phi sin phi cos phi sin phi sin square phi. సో మనం అనుకునేది వేస్తామండి, సబ్స్టిట్యూట్ చేస్తాం. నౌ cos 90 + θ cos 90 + θ అండి. సో cos 90 + θ అంటే మైనస్ sin θ కదా. సో మైనస్ sin phi అవుతుంది, స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది ప్లస్ అయిపోతుందండి. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ sin square phi. అలానే cos 90 + θ అంటే ఏంటవుతుందండి? మైనస్ sin phi. అలానే ఇక్కడ రాస్తున్నాను మైనస్ sin phi sin 90 + θ sin 90 + θ అంటే యాక్చువల్గా థీటాని ఎందుకు చెప్తున్నారు సార్ ఇక్కడ 5 కదా అంటే యాక్చువల్లీ మనకు ఆల్ సిల్వర్ 3 టీకప్స్ అంటే ఇలా థీటాలే కదా చెప్పుకుంటాం మనం. సో అందుకు చెప్తున్నాను అనమాట. sin 90 + 5 = cos 5. ఓకేనా? cos 90 + సేమ్ ఇక్కడ కూడా ఏంటవుతుంది? మైనస్ sin 5, ఇది cos 5 అండి. ఓకే, సో sin 90 + θ అంటే cos 5, స్క్వేర్ ఉంది స్క్వేర్ అండి, ఇంటూ cos square phi cos phi sin phi cos phi sin phi ఇంటూ sin square phi అండి. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను మల్టిప్లై చేసేస్తున్నాను, సిరీస్ మల్టిప్లై చేస్తున్నాను. దీంటిది సారీ sin square phi ఇంటూ sin square phi ఇంటూ cos square phi ఇది ఏంటిది? ఇప్పుడు ఇది ఏంటిదండి? మైనస్ చూడండి, sin phi ఇంటూ sin phi sin square phi cos phi ఇంటూ cos phi cos square phi అయిపోయింది. సిమిలర్లీ అలానే sin square phi ఇంటూ cos square phi అయిపోయింది. ఇది ఏంటి? ఇప్పుడు ఇది ఇంటూ ఇదండి. sin phi ఇక్కడ ఉంది, sin square phi ఉంది కదా. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ cos phi ఇంటూ sin cube phi మైనస్ sin square ఇక్కడ చూడండి sin phi ఇంటూ sin square phi కదా, మైనస్ sin cube phi ఇంటూ cos phi. సారీ, సిమిలర్లీ ఇక్కడ కూడా చూడండి మైనస్ sin phi ఇంటూ cos cube phi
అలానే ప్లస్ ఇది ఏంటిది కదండి కాస్ క్యూబ్ 5 ఇంటూ సైన్ 5. సో సిమిలర్లీ ఈ రెండు అండి మైనస్ సైన్ స్క్వేర్ 5 కాస్ 5 ఇంటూ కాస్ స్క్వేర్ 5 అండి. అలానే ఇది ఏంటిది ప్లస్ కాస్ స్క్వేర్ 5 ఇంటూ సైన్ స్క్వేర్ 5 అండి. సో ఈ రెండు క్యాన్సిల్ అండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే చూసారా ఈక్వల్గా ఉన్నాయి కదా, ప్లస్ కూడా మైనస్గా ఉన్నాయి. సో అన్ని క్యాన్సిలేషన్ అయిపోతే మనకి ఏంటి మిగులుద్దండి ఇక్కడ 0 0 0 0. ఓకే, సో టోటలీ 0. సో దిస్ ఈజ్ RHS. వెరీ ఇంపార్టెంట్ సమ్ అండి, చాలా ఇంపార్టెంట్. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఓకే అండి, నెక్స్ట్ సమ్. ఇఫ్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా, దెన్ షో దట్ ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ n a పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు కాస్ n థీటా సైన్ n థీటా మైనస్ సైన్ n థీటా కాస్ n థీటా. సో మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది ఒక టాపిక్ అనేది ఈ ఇయర్ అనేది డిలీట్ అయిందండి. సో ఎందుకంటే 70% సిలబస్ కదా, దాన్ని బేస్ చేసుకొని ఈ సమ్ అనేది చేయాలి. మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే గణితానుగమనం అని తెలుగులో అంటారండి. గణితానుగమనం అని ఫస్ట్ లెసన్ మనకు ఉంటుంది ఒకటి, అదొకటి మిస్ అయింది, దీనికంటే ముందు ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి చెప్తున్నానండి. ఇది కన్సిడర్ ద స్టేట్మెంట్ తీసుకుంటామండి, ఎస్ ఆఫ్ ఎన్ అనుకుంటాం. సో కన్సిడర్ ది స్టేట్మెంట్ వాడు ఇచ్చిందండి, లెట్ ఎస్ ఆఫ్ ఎన్, దీన్ని కన్సిడర్ చేసుకుంటామండి. ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈస్ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ థీటా సైన్ ఎన్ థీటా మైనస్ సైన్ ఎన్ థీటా కాస్ ఎన్ థీటా తీసుకుంటామండి ఇలా. ఫర్ ఆల్ ఎన్ ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. సో ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్లోన ఫస్ట్ ఏంటంటే స్టెప్ 1 అంటాం దీన్ని. స్టెప్ 1 ఏంటంటే ఎట్ n ఈజ్ ఈక్వల్ టు 1 అండి. n ప్లేస్లో 1 వేస్తే మళ్ళీ మన స్టేట్మెంట్ అనేది మనకు కనిపించాలన్నమాట. ఓకేనా, సో n ప్లేస్లో 1 వేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఎస్ ఆఫ్ 1 ఈక్వల్ టు, సో ఏ పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు, సో n ప్లేస్లో 1 కదా వేస్తున్నాం మనం, కాస్ థీటా ఇంకా n ఉండదు, సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా. సో చూసారా మనకి ఈ స్టేట్మెంట్ ఈక్వల్ అయిపోయినాయండి. సో దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ కండిషన్. వాడు ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో ఏ పవర్ ఆఫ్ n అనేది తీసుకొని ఫస్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేస్తాము. అంటే ఏంటి, అట్ n ఈక్వల్ టు 1 దగ్గర అది ప్రూవ్ అయింది అని చూపించాం, ఇగోండి. సో ఈ స్టేట్మెంట్ ఈక్వల్ అయిపోయింది. సో నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటంటే అజ్యూమ్ చేసుకుంటాం. ఎస్ ఆఫ్ ఎట్ n ఈజ్ ఈక్వల్ టు కే దగ్గర మనం సెకండ్ కండిషన్ అజ్యూమ్ చేసుకుంటాం. ఎట్ n ఈజ్ ఈక్వల్ టు కే, సెకండ్ కండిషన్ అండి. అజ్యూమ్ దట్ ఎస్ ఆఫ్ కే ఈజ్ ట్రూ ఫర్ స్మాల్ k బిలాంగ్స్ టు క్యాపిటల్ N. సో ఇప్పుడు ఎస్ ఆఫ్ కే అనేది ట్రూ అవ్వాలంటే ఏం చేస్తాను నేను, ఇప్పుడు సేమ్ 1 ప్లేస్లో కే పెడుతున్నానండి. సో ఏ పవర్ కే ఈజ్ ఈక్వల్ టు n ప్లేస్లో కే కాస్ కే థీటా సైన్ కే థీటా మైనస్ సైన్ కే థీటా కాస్ కే థీటా. ఓకేనా, సో n ప్లేస్లో కే అనేది సబ్స్టిట్యూట్ చేసేసామండి. ఓకే, సో ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా దీనికి కంక్లూషన్స్ ఏమి మనం రాయవలసిన అవసరం లేదు. సో లాస్ట్ స్టెప్ ఏంటి నౌ, సో దిస్ ఈస్ ద లాస్ట్ స్టెప్. నౌ we show that s of k plus 1 is true. సో ఫస్ట్ కేస్ 1 ఏంటంటే n ఈక్వల్ టు 1 అండి, కేస్ 2 n ఈక్వల్ టు k అండి, కేస్ 3 n ఈక్వల్ టు k ప్లస్ 1 అండి. ఓకేనా, ఇక్కడ మనం ప్రూవ్ చేయాలి. సో నేను ప్రూవ్ చేస్తాను ఎలా, అట్ n ఈక్వల్ టు k ప్లస్ 1 తీసుకుంటున్నా. అట్ n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1. సో s ఆఫ్ k ప్లస్ 1
ఈక్వల్ టు ఏ పవర్ కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు చూడండి ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 వేస్తున్నానండి కదా. ఈ ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 ఇక్కడ ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 ఇక్కడ ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 ఇక్కడ ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 ఇలా ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 వచ్చింది అనుకోండి మనం ప్రూవ్ చేసిన దానికి. సో ఇంకా ఫైనల్లీ మనకు ఆన్సర్ అనేది వచ్చినట్టే. కానీ ఇక్కడ డైరెక్ట్గా వేసిస్తే ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1 ఇక్కడ కూడా ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 డైరెక్ట్గా వేసేసాం అనుకోండి. సో అలా కాదు, మనకి ఏంటంటే ఈ రెండింటి నుంచి ఏ పవర్ ఆఫ్ కే ప్లస్ 1 అనేది మనం ప్రూవ్ చేద్దాము. ఎలా ప్రూవ్ చేయాలి? సో చాలా సింపుల్ అండి. చూడండి, ఏ పవర్ కే ఇంటూ ఏ పవర్ 1 అని రాయొచ్చు దీన్ని కదా. ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ అని ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ అని రాయొచ్చు. సో ఏ పవర్ ఆఫ్ ఎం అంటే ఏంటండి, మనకి ఏ పవర్ ఆఫ్ కే కదా, దాని వాల్యూ తెలుసు మనకి ఏంటది, కాస్ కే తీటా సారీ ఎక్స్క్యూజ్ మీ సైన్ కే తీటా మైనస్ సైన్ కే తీటా కాస్ కే తీటా అండి ఇంటూ ఏ పవర్ 1 కదా. ఏ పవర్ 1 అంటే వాల్యూ తెలుసు కదండి మనకి, దట్ ఈస్ కాస్ తీటా సైన్ తీటా అండ్ మైనస్ సైన్ తీటా కాస్ తీటా. ఓకేనా? సో వాల్యూ తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలండి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. సో చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఏ పవర్ కే తీటా కదండి, సారీ కాస్ కే తీటా. ఏ పవర్ ఆఫ్ కే అంటే వేసుకున్నాము, ఏ పవర్ ఆఫ్ 1 అంటే వేసాము. సో ఇప్పుడు వీటితోని ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను చూడండి. కాస్ కే తీటా ఇంటూ కాస్ తీటా. సో ఇక్కడ వేస్తున్నాను, ఇక్కడ కాస్ కే తీటా ఇంటూ కాస్ తీటా. సో దిస్ వన్ ఇంటూ దిస్ వన్ అండి, ఇది ఇంటూ ఇదండి, మైనస్ సైన్ కే తీటా ఇంటూ సైన్ తీటా. ఓకే, సో ఐ థింక్ ప్లేస్ చాలదేమో, జస్ట్ వెయిట్, కొంచెం ఇది రాద్దామా, సిరీస్ కొంచెం ఇటు సైడ్ నుంచి రాద్దామా. సో కాస్ కే తీటా ఇంటూ కాస్ తీటా, కాస్ కే తీటా ఇంటూ కాస్ తీటా కదా. సో ఇక్కడ కే తీటా పెట్టేద్దామా. నెక్స్ట్ సైన్ కే తీటా ఇంటూ సైన్ తీటా మైనస్ సైన్ కే తీటా ఇంటూ సైన్ తీటా. సో ఇప్పుడు దీంతో దీన్నండి, కాస్ కే తీటా ఇంటూ సైన్ తీటా, కాస్ కే తీటా ఇంటూ సైన్ తీటా, సైన్ కే తీటా ఇంటూ కాస్ తీటా ప్లస్ సైన్ కే తీటా ఇంటూ కాస్ తీటా. సో సిమిలర్లీ మైనస్ సైన్ కే తీటా ఇంటూ కాస్ తీటా. సో దీంతో ఈ రెంటిని అయిపోయింది. ఇప్పుడు దీంతో చేస్తున్నానండి, మైనస్ సైన్ కే తీటా ఇంటూ కాస్ తీటా మైనస్ ఇది ఇంటిది కదండి. సో దిస్ వన్ ఇంటూ దిస్ వన్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు చేయాలి, కాస్ కే తీటా ఇంటూ సైన్ తీటా, కాస్ కే తీటా ఇంటూ సైన్ తీటా. సిమిలర్లీ దిస్ వన్ ఇంటూ దిస్ వన్ మైనస్ సైన్ కే తీటా ఇంటూ సైన్ తీటా ప్లస్ కాస్ కే తీటా ఇంటూ కాస్ తీటా. సో ఇప్పుడు ఏంటవుతుంది, సో ఇక్కడ మనం ఒక 2 ఫార్ములాస్ని యూజ్ చేయాలి. సో యూజ్ చేసే ముందు నేనే రాస్తున్నానంటే దీన్ని యాజ్ యూజువల్గా రాస్తున్నాను, ఒక ఆర్డర్ వైజ్గా దీని నుంచి మైనస్ కామన్ తీసి అలానే దీన్ని ఒక ఆర్డర్ వైజ్గా రాస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి ఎలా అంటే కాస్ కే తీటా కాస్ తీటా మైనస్ సైన్ కే తీటా సైన్ తీటా ఒక ఆర్డర్లో రాశానండి. అలానే కాస్ కే తీటా సైన్ తీటా ప్లస్ సైన్ కే తీటా కాస్ తీటా. సో దీని నుంచి మైనస్ కామన్ తీస్తే సైన్ కే తీటా కాస్ తీటా ప్లస్ కాస్ కే తీటా సైన్ తీటా. సో ఇక్కడ దీని ముందు దీని తర్వాత రాస్తున్నాను, కాస్ కే తీటా కాస్ తీటా మైనస్ సైన్ కే తీటా సైన్ తీటా వేస్తానండి. సో ఇక్కడ మనకి సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటండి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అలానే కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా అండి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో ఈ ఫార్ములాస్ని నేను ఇక్కడ యూజ్ చేస్తానండి. ఓకేనా, ఈ ఫార్ములాస్ని ఇక్కడ యూజ్ చేస్తాను. సో యూజ్ చేస్తే మనకి డైరెక్ట్గా ఫార్ములా వైజ్గా వచ్చేస్తుందండి. సో చూడండి ఇది ఏమవుతుంది, ఇది కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే సైన్ కాస్ ఏ ప్లస్ బి కదండి, కే తీటా ప్లస్ తీటా. ఇది చూడండి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో దిస్ కెన్ బి సైన్ ఏ ప్లస్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ సైన్ ఏ ప్లస్ బి.
minus sin A cos B plus cos A sin B. So sin A plus B, k theta plus theta bracket. Cos A cos B minus sin A sin B. So cos k theta plus theta. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్లో కాస్ థీటా కామన్ తీస్తే k ప్లస్ 1 అవుతుందండి ఇది. సైన్ థీటా కామన్ తీస్తే k ప్లస్ 1 అవుతుంది. అలానే మైనస్ సైన్ థీటా కామన్ తీస్తే k ప్లస్ 1 అవుతుందండి. అలానే కాస్ థీటా కామన్ తీస్తే k ప్లస్ 1 అవుతుంది. ఓకేనా, ఇలా వచ్చింది. సో ఇప్పుడు చూడండి n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 అనేది సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. సో మళ్ళీ మనకి స్టేట్మెంట్ అనేది వచ్చేస్తుందండి. k ప్లస్ 1 ప్లేస్లో వేస్తే a పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఇదే వచ్చేస్తుంది కదా మనకి, అంతేనా. సో మనం చేసింది ప్రూవ్ అయిపోయింది అనమాట. సో ఎస్ ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ట్రూ ఫర్ సిమిలర్లీ ఫర్ n ఈజ్ n అంటే వాడి మనకి అన్ని ఫర్ ఆల్ ఇంటిజర్స్ అన్నాం కదా అది. సో ఇక్కడ ఏం అర్థమంటే ఎస్ ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ట్రూ. ఎస్ ఆఫ్ k ప్లస్ 1 అనేది ట్రూ అయిందండి బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఇది కన్క్లూషన్ అండి. ఇది బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. By the principle of mathematical induction, S of n is true. S of n is true for all positive integers. అంతేనా వాడు ఇచ్చింది ప్రూవ్ చేయమంది అంటే ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకేనా, లేదా ఫర్ ఆల్ స్మాల్ n ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ N ఇది రాసియచ్చు అనమాట. ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ అనమాట. సో ఇది ఒకటండి 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఇదే మోడల్లో ఇంకొక సమ్ అవుట్ ఉంటుందండి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సరే నెక్స్ట్ సమ్కి వెళ్దామా.